హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రోజ్ పెటల్స్. ఇప్పటివరకు నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లేదా ఇదే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే ప్రతి వీడియో కనిపిస్తుంది. ఆ తర్వాత నాకు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చూసిన తర్వాత బాగుంది అనుకోండి లైక్ చేయండి, బాగాలేదు అంటే అన్లైక్ చేయండి. బాగుంటే ఎందుకు బాగుంది అన్నది కామెంట్ చేయండి, బాగోకపోతే ఎందుకు బాగాలేదో కూడా కామెంట్ చేయండి. నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా అది కూడా కామెంట్ చేయండి. దానివల్ల నాకు యూస్ఫుల్ అవుతుంది. ఇకపోతే నా వీడియో మొత్తం చూశారు కదా, చూసిన తర్వాత చూసి అలాగే వదిలేయకుండా నా వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కోలీగ్స్, రిలేటివ్స్, ఓకే, నైబర్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మీ అందరికీ, నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే డ్యూ టు నా వర్క్ షెడ్యూల్ వల్ల, నా ఆఫీసు బిజీ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. బట్ వీడియోస్ అయితే పెడుతుంటాను. ప్లీజ్ ట్యూన్ ఇట్, ఓకే. ఇకపోతే ఈరోజు నేను చేసే వీడియో గురించి చెప్పే ముందు యూఎస్ నుంచి మా బావగారు వచ్చారు. మా బావగారు వాళ్ళకి ఏంటంటే అఫ్కోర్స్ మా బావగారు వాళ్ళకే కాదు, మా అత్తగారు వాళ్ళకి, మా హస్బెండ్కి, మా బావగారు వాళ్ళకి, మా ఆడపడుచులు అందరూ కూడా నాన్ వెజ్ తింటారు. అదేంటండి కొత్తగా నాన్ వెజ్ తింటారు అని చెప్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నేను క్రిస్టియన్, మా హస్బెండ్ బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తిన్నారు కదా. బట్ నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు. అఫ్కోర్స్ హైదరాబాద్లో ఉండే చాలామంది బ్రాహ్మిన్స్ నాన్ వెజ్ తింటారు. ఇది నేను రిలీజియన్ని క్రిటిసైజ్ చేయడానికి కాదు, నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్తాను. ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్ ఇంట్లో పుట్టిన గర్ల్గా ఎవ్రీ సండే నాన్ వెజ్ అన్నది కామన్ కదా, అది ఆ ప్రాబ్లం అన్నది నాకు ఇక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సండేయే నాన్ వెజ్ వండుకోవాలి అన్న రూల్ కూడా లేదు, ఎందుకంటే ఏ రోజైనా వండుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హిందూస్ ఫ్యామిలీలో ఏంటంటే వారాలు ఈ రోజు తినకూడదు, ఈ రోజు తినాలి అన్న రూల్స్ ఉంటాయి కదా, అది కూడా మా అత్తగారు ఇంట్లో లేదు. ఏ రోజైనా తినవచ్చు, ఎప్పుడు నాన్ వెజ్ తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకుని వండేసుకోవడం తప్ప వారాలు చేయాలి అలాంటి రూల్ అయితే అస్సలు లేదు. సో ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ కోడల్ ఇన్ దట్ ఫ్యామిలీ, ఓకే. ఆ ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళడం నాకు చాలా బ్లెస్సింగ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో కూడా ఎలాంటి ఈగో ఫీలింగ్స్ అలాంటివి కూడా ఉండవు అన్నమాట. చాలా మంచి ఫ్యామిలీ, ఓకే. అయితే ఇకపోతే ఈరోజు నేను చేయబోయే చికెన్ రెసిపీ గురించి. యాక్చువల్గా మార్నింగే 2 kgs చికెన్ తెచ్చేసి 4 hours బిఫోర్ మ్యాగ్నేట్ చేస్తాను. మ్యాగ్నేట్ చేసిన తర్వాత మ్యాగ్నేషన్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి. సో దాన్ని నేను షార్ట్ వీడియోలో మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను, ఓకే. మ్యాగ్నేట్ చేస్తాను. మ్యాగ్నేట్ చేసేసిన తర్వాత యాక్చువల్గా చికెన్ డీప్ ఫ్రైలో ఎవరు నాన్ వెజ్ ఆనియన్స్ వేసుకోరు, బట్ నేను ఆనియన్స్ వేస్తాను. ఎందుకంటే డీప్ ఫ్రై అనగానే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అందుకని ఆనియన్ డైజెషన్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఆనియన్ వేస్తాను. సో అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఈసారి నుంచి నేను పెద్ద ప్యాన్స్ కొనాలి అని. ఎందుకంటే మొన్నటి వరకు నేను సింగిల్గా ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరికి కూడా నా దగ్గర ఉన్న ప్యాన్స్ సరిపోయేవి. బట్ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే పెద్ద ఫ్యామిలీకి వెళ్ళాను, పెద్ద వంటలు చేయాలంటే పెద్ద ప్యాన్స్ కొనాలి అంటే మంచిది. సో ఇకపై పెద్ద వంటలు చేసే ఛాన్స్ చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు శాలరీ వచ్చిన తర్వాత డీమార్ట్కి వెళ్ళి పెద్ద ప్యాన్స్ కొని మీకు అది అన్బాక్సింగ్ వీడియో కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు పెద్ద ప్యాన్ వల్ల యూజ్ ఏంటో నాకు క్లియర్గా తెలిసింది. ఎందుకంటే 2 kgs చికెన్ నేను ఈరోజు ఎంతసేపు వండాను తెలుసా? మీకు అందరికీ తెలుసు నేను వంటగదిలో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడినాను. బట్ ఈరోజు 2 kgs చికెన్ ఫ్రై చేయడానికి నాకు నియర్లీ 1.5 hours టైం పట్టింది. బికాజ్ నా దగ్గర పెద్ద ప్యాన్ లేక. అదే పెద్ద ప్యాన్ ఉంటే నాకు మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేదేమో. మరి 5-10 minutes అని చెప్పను, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేదేమో.
బట్ బికాజ్ ఆఫ్ పెద్ద ప్యాన్ లేకపోవడం వల్ల నాకు 1.5 hour టైం పట్టింది. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఒకేసారి ఫ్రై చేయడానికి అవ్వలేదు. కొంచెం ఫ్రై చేయాల్సి వచ్చి నాకు నియర్లీ 1.5 hour టైం పట్టింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే చికెన్ ఫ్రై ఎప్పుడు కూడా హైలో ఫ్రై చేయకూడదు, కాబట్టి సిమ్లో ఫ్రై చేయాలి. కాబట్టి నాకు 1.5 hour నేను కిచెన్లో ఉండి చికెన్ ఫ్రై చేశాను. అది కూడా ఈరోజు ఇంత పెద్ద వంట చేశాను. మీకు అందరికీ చెప్పాను, తెలుసు కదా, నేను కుకింగ్లో అంత పెద్ద ప్రొఫెషనల్ కాదు, ఏదో చిన్న వంటలు చేసుకుంటానంతే. అట్ ద సేమ్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఎలా ఉంటుంది అంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళే వరకు మా మమ్మీ ఏం కూర వండిందో కూడా నాకు తెలియదు. అంత గారాబంగా పెరిగాను. అలాంటి నేను ఈరోజు ఇంత పెద్ద వంట చేస్తున్నానంటే మా మమ్మీ మా డాడీ రియల్లీ షాక్ అయ్యారు. అఫ్కోర్స్ మా మమ్మీ మా డాడీయే కాదు, మా తమ్ముడు మా మదర్ కూడా షాక్ అవుతారు ఈ వీడియో చూస్తే. ఎందుకంటే ఇంత పెద్ద వంట చేస్తానని మా ఇంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు. మా ఇంట్లో మా మమ్మీ మా డాడీయే కాదు, మా రిలేటివ్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు నేను అంత పెద్ద వంట చేయను, అసలు వంటే రాదని చాలామంది మా రిలేటివ్స్లో అనుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ వంట వచ్చు, బట్ ఇంత పెద్ద వంట చేయడం అన్నది ఇదే ఫస్ట్ టైము. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ మై అచీవ్మెంట్ అని చెప్తాను. అండ్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్. ఎందుకంటే ఇకపై ఇలాంటి పెద్ద వంటలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాను. చేసింది ప్రతి వీడియో పెడతాను. ఓకే, ఐ ప్రామిస్. ఇకపోతే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై చేశాను. ఆనియన్స్ పచ్చిమిర్చి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి ఎందుకు డీప్ ఫ్రై చేశాను, డైజెషన్ గురించి ఆనియన్స్ పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేశాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, చికెన్ ఫ్రై అంటున్నారు, కాజు డీప్ ఫ్రై చేయలేదా అని. ఏంటంటే మా అత్తగారి ఇంట్లో కాజు నార్మల్గా తింటారు తప్ప ఫ్రై చేస్తే తినరు. ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా తింటారు, నార్మల్గా కాజు బాదము పిస్తా బాగా తింటారు, బట్ కర్రీస్లో వేస్తే పెద్దగా ఇష్టపడరు అన్నమాట. అందుకని నేను ఈరోజు కాజు డీప్ ఫ్రై చేయలేదు. ఓకే, కరివేపాకు ఫ్రై చేశాను. ఓకే, అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక్కసారి, తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కరివేపాకు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన తర్వాత నాకు అనిపించింది నేను వేసిన ఆయిల్ తక్కువ అయ్యింది అని. సో ఇంకొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేశాను. ఇక్కడ చూసుకుంటే మీకు కొంచెం వేసుకుంటూ సిమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేశాను. రియల్లీ 1.5 hour కిచెన్లో ఉండడం అన్నది టుడే ఈజ్ ద ఫస్ట్ టైం. ఇంతసేపు నేను కిచెన్లో ఎప్పుడు ఉండను అంత, బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ బ్లెస్డ్. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం వండితేనే కదండి మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి. సో నా వాళ్ళ కోసం నేను అంతసేపు ఉన్నాను కాబట్టి నేను దాన్ని పెద్ద ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నా వాళ్ళ కోసం, నా అత్తగారి కోసం, నా మామగారి కోసం, నా బావగారి కోసం, నా భర్త కోసం నేను ఉంటాను. సో ఇది ఎంత కష్టమైనా సరే నాకు ఇష్టంతోనే చేశాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే నేను ఆల్మోస్ట్ డీప్ ఫ్రై చేసేసాను. సిమ్లో పెట్టి ఆల్మోస్ట్ డీప్ ఫ్రై చేస్తాను. మీకు యాక్చువల్గా ఈ వీడియో 15 to 15 minutes ఉందనుకుంటా, బట్ రియల్లీ 1.5 hour టైం పట్టింది. మధ్యలో నేను బ్రేక్ వీడియోకి పాజ్ ఇచ్చుకుంటూ తీసాను అన్నమాట వీడియో. ఓకే, మీకు డౌట్ రావచ్చు, మీరే ఎందుకు తీస్తున్నారు, మీ హస్బెండ్ లేరా? చెప్పాను కదా, యూఎస్ నుంచి బావగారు వచ్చారని. యాక్చువల్గా చాలా ఇయర్స్ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మా బావగారు మా అక్క పిల్లలతో వస్తారు. ఈసారికి ఒంటరిగా వచ్చారు కాబట్టి వాళ్ళ అన్నీతో బయటికి వెళ్ళారు అన్నట్టు. తిరగడానికి అని చెప్పను, బయటికి వెళ్ళారు. అందుకని నేనే తీస్తున్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ చేసేసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఫ్రై చేశారు కానీ ఇందులో ఏం మసాలా వేయలేదు అని. నేను చెప్పాను కదా ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసినట్టు మసాలా వేసి మ్యాగ్నేట్ చేశానని. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా ఇంట్లో ఎవరు కూడా అంత స్పైసీ తినరు, స్పైసీ చాలా తక్కువ తింటారు. సో కాబట్టి మ్యాగ్నేట్ చేసిన మసాలా అయితే సరిపోతుంది, సాల్ట్ కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా మసాలా ఏమీ వేయలేదు. బట్ వీడియో చివరిలో నేను ఒక స్మాల్ టిప్ పాటించాను. ఏంటంటే నేను ఒక స్పెషల్ మసాలా చేసుకుంటాను. ఈ మసాలా రెసిపీ కూడా మా మమ్మీ నాకు నేర్పిందే. నేను ఇది మంత్లీ వన్స్ చేసేసుకుంటాను, ఎందుకంటే మేము ఎక్కువ స్పైసీ ఫుడ్ తినము. కాబట్టి నాకు మంత్లీ వన్స్ ఒక బాటిల్డ్ చేసుకుంటే, అంటే బాటిల్డ్ అంటే మరి ఒక 1/2 kilo
కిలో అని అనుకోకండి, పావు కిలో అనుకోకండి. జస్ట్ ఒక 100 గ్రామ్స్ బాటిల్ మసాలా పౌడర్ చేసుకుంటాను. అది నాకు 1 మంత్ వచ్చేస్తుంది, మ్యాక్సిమం 1 మంత్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా రెగ్యులర్గా మసాలా కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవాలి అంటే నాకు ఒక 15 డేస్ వస్తుంది. సో 1 మంత్కి ఒకసారి ఫస్ట్ వీక్లో నేను గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు అవి తెచ్చేసుకుని ఫ్రై చేసేసుకుని బాటిల్లో స్టోర్ చేసేసుకుంటాను అన్నమాట. సో ఆ మసాలా అన్నది ఫ్రై చేసేసిన తర్వాత జస్ట్ స్ప్రింకిల్ చేశాను, వేడివేడిగా ఉన్న చికెన్ ఫ్రై మీద జస్ట్ స్ప్రింకిల్ చేశాను అన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ మసాలా మరీ స్పైసీగా లేకపోయినా సరే కొంచెం కాకపోతే కొంచెం అయినా నాన్ వెజ్ అనేసరికి స్పైసీగా ఉంటారు కాబట్టి ఆ స్పైసీనెస్ ఫ్లేవర్ కోసం, మెయిన్ టేస్ట్ కోసం కాదు, ఫ్లేవర్ అన్నది వస్తుందని జస్ట్ స్ప్రింకిల్ చేశాను అన్నమాట ఫ్రై మీద. సో అన్ని ముక్కలకి పట్టేటట్టుగా స్ప్రింకిల్ చేశానంటే జస్ట్ ఏదో సాల్ట్ జల్లేసినట్టు జల్లానని అనుకోవద్దు. ప్రతి ముక్కకి పట్టేటట్టుగా లేయర్గా స్ప్రింకిల్ చేశాను.